హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్లో మనం పాదం ఉంచే ఎలా వేయాలి అనే దాని గురించి మీకు చక్కగా వివరిస్తాను చూడండి. ఇప్పుడు దీంతో మీకు ఏంటి అంటే సూది విరగదు, దారం కూడా తెగదు, ప్లస్ పాదానికి కూడా ఏమీ కాదు. చాలా జాగ్రత్తగా వేస్తాను చూడండి. మగ్గం వర్క్ పూస కూడా పగలకుండా మనం ఫస్ట్ పైపింగ్ రెడీ చేసుకొని వెనక చేతి పని పట్టీకి వేసుకోవాలన్నమాట. ఇలా పైపింగ్కి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ దీనికి గోల్డ్ కలర్ చేశానండి. ఈ గోల్డ్ కలరే వేసేస్తున్నాను. ఇక ఈ పాదం తీయకుండానే మగ్గం వర్క్ బ్లౌజ్ అనేది చక్కగా మనం ఎలా వేయాలో పూస కూడా తెగకుండా నేను చూపిస్తాను. ఇప్పుడు వెనక మెడకు చూపిస్తాను, టైం ఉంటే ముందు మెడకు కూడా చూపిస్తాను. ఓకేనా? ఇలా మనం కటింగ్ చేసేసుకున్నాం. అది లైనింగ్కి వేసుకున్నాం కాబట్టి అది పక్కన పెట్టేసి ఇక ఒరిజినల్ తీసుకున్నాము. ఒరిజినల్ తీసుకొని ఇలా ఒత్తుగా పూసలతో కుట్టిన మగ్గం వర్క్కి మనం వన్ సైడ్ పాదం లేకుండానే వేయొచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా సమానంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకొని ఇక చిన్న డాట్ అనేది ఒకటి వేసుకోవాలి నెక్కి. ఎందుకంటే ఎప్పుడైనా ఈ డాట్ మనం ముందు వేస్తాం చూడండి, అలా దీనికి కూడా వేసుకుంటే చక్కగా మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. నెక్ అనేది దగ్గరికి అవుతుంది, అప్పుడు పైన ఏమో దగ్గరికి అవుతుంది, కింద వెడల్పు అవుతుంది. కాబట్టి భుజాలు కూడా జారకుండా ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మనకి నెక్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుగా వీలుంటుంది. ఇలా ఒక డాట్ అనేది వేసుకోవాలి రెండు నెక్కుల మధ్యలో. ఓకేనా? ఇది నెక్కు వెడల్పు అయితే మనం వాడే టిప్ అనమాట ఇది. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే ఇంకో ఇలా చూడండి, ఇలా సమానంగా పెట్టేసి ఇప్పుడు చూడండి, ఇలా పాదం ఉంచి పాదం మందం ఖర్చుతో చుట్టూ కుట్టుకోవాలి. ఫస్ట్ పాదం కిందికి దించిన తర్వాతనే. ఇప్పుడైతే నేను వేయట్లేదు ఒరిజినల్ స్టిచ్చింగ్, ఓన్లీ క్లాత్ కదలకుండా సెంటర్ చూసుకొని ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాము. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం కూడా తేడా అనేది రాదు. ఫస్ట్ మనం ఒక కుట్టు వేసుకొని దాన్ని కదలకుండా క్లాత్ అండ్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కదలకుండా చేసుకోవడం ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత పాదం మీద వేసుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఇలా కుట్టు వేసుకొని దీన్ని తీసేసుకోవాలి. ఇక సమానంగా మనకు వచ్చేసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కింద పైపింగ్ ఉంది చూడండి, దానికి కూడా ఇప్పుడు సమానంగా చేసుకొని వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆ కుట్టు వేసాం కాబట్టి ఇక నెక్ కుట్టు వేసినంత విలువ అనమాట దానికి, అది స్టెప్ ఎన్ అనమాట. ఇక కింద కుట్టు వేసేసుకొని ఇలా మనం నీట్గా రెడీ చేసుకుంటేనే మనం అనుకున్న అమౌంట్ మనకు వస్తుందండి. అలా కాకుండా ఏదో పెద్దరంగా వేసేసాము అన్నట్టుగా మనం చేయొద్దు. స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. మనం దాన్ని బట్టి అమౌంట్ తీసుకోవాలి కస్టమర్ దగ్గర. అప్పుడే మనకి న్యాయం ఉంటుంది, వాళ్ళకు కూడా తృప్తి అనేది ఉంటుంది. స్టిచ్చింగ్ చాలా బాగుంది, అందువల్ల మనకి నీట్గా మనకి అమౌంట్ కూడా తీసుకున్నారు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు మనం రివర్స్ తిప్పుకోవాలి. ఇలా రివర్స్ మీద ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. దగ్గర నుంచి చక్కగా చిన్నగా ఇలా మనం పాదం పైకి లేపుకోవాలి ఒక కాలుతో. అంటే మనకి కింద పాదం ఉంటుంది కదా, ఆ పాదాన్ని లేపుకుంటూ చక్కగా దాని పక్కనే కుట్టు వేసుకోవాలి. పాదం లేపడం అంటే మరీ లేపొద్దు, మరీ తగ్గించొద్దు, దానికి ఆనిచ్చుకున్నట్టుగా లేపాలన్నమాట. చూడండి, ఇలా పూస పగలదు, మళ్ళీ మనకి ఏంటి అంటే కుట్టు కూడా నీట్గా వస్తుందన్నమాట. ఇలా దాని పక్కనే కుట్టు వేసేసుకోవాలి. చూడండి ఎలా పడుతుంది. చాలామంది ఇలాగే వేస్తూ ఉంటారు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఏదైనా నేర్పిస్తూ ఉంటానన్నమాట, చక్కగా వీలుండేటట్టుగా. చూడండి, చక్కగా ఇలా మనం దాని పక్కన కుట్టు వేసుకున్న తర్వాత కాట్లు ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రివర్స్ తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసుకొని ఇక మనం ఏం చేయాలి అంటే చూడండి, ఇలా కుట్టు వేసేసుకోవటం ఇక పైనుంచి. ఓకేనా? ఇలా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చక్కగా దీన్ని అడ్జస్ట్మెంట్ కొద్దిగా అలా అనుకుంటూ మొత్తం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, వర్క్ తేడా రాకుండా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీని మధ్యలో నుంచి పాదాన్ని పైకి లేపి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మళ్ళీ చూడండి, వర్క్ ఖరాబ్ కాకుండా జాగ్రత్తగా ఇలా కుట్టు వేసుకోవాలి. పాదాన్ని కాలుతో లేపాలండి. కాలుతో లేపి చేతితో ఇలా గుంజుకుంటూ రెండు పూసల మధ్యలో కుట్టు అనేది చూడండి. చక్కగా చూడండి, మీకు కనబడుతుంది కదా.
చక్కగా ఇలా వేసుకోవాలి కుట్టు అనేది. చూడండి, ఒక్క పూస కూడా పగలట్లేదు అనమాట. టెక్నిక్గా వేసుకోవాలి. చాలా నీట్గా చక్కగా మనకి స్టిచ్చింగ్ కూడా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వన్ సైడ్ పాదాలతో ఉన్న అలా అయినా లూజ్ కుట్టు వస్తుంది, కానీ ఇలా చేయడం వల్ల లూజ్ కుట్టు అనేది రాదనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక వెనక నెక్కు కూడా ఇలా మనం దానికి వేసాం కదా, అది కూడా మనం ఎడ్జ్కి కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, చాలా ఏంటి అంటే మనం ఇలా వేసుకోవడం వల్ల ప్రతిసారి కూడా పాదం మార్చడం ఇదంతా చికాకు ఉండదు అనమాట. మీరు ఈ టెక్నిక్ నేర్చుకోవాలి. ఇలా నేర్చుకోవడం వల్ల వన్ సైడ్ పాదం తీసుకొచ్చుకోవాలి, టూ సైడ్స్ పాదాన్ని మార్చాలి, ఇవన్నీ టెన్షన్స్ ఉండవు మీకు. చక్కగా ఇక మగ్గం వరకు కూడా ఈ టూ సైడ్స్ పాదంతోనే ఏ సెట్టింగ్ లేకుండా చక్కగా కుట్టుకోవచ్చు అనమాట. ఇక పూసలదే కుట్టామంటే మనం కడదానాలు ఇవన్నీ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు, పెద్ద టెన్షన్ ఏమీ లేదు. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా నీట్గా వస్తుంది. చూడండి, మనకి ఇక్కడ కుట్టు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి పాదం మందం కుట్టు మనం వేసుకున్నాం కాబట్టి అనుగుడు కుట్టు నెక్కు కూడా చాలా నీట్గా మనకి 2 కుట్లు పడ్డట్టుగా ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలా మనం స్టిచ్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ముందు నెక్కు కూడా వేసి చూపిస్తాను. ఓకేనా, లేదంటే ఒక హ్యాండ్కి వేసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా మనకి ఫుల్ వర్క్ అనమాట. ఈ వర్క్ మధ్యలో మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి మనకి. ఏ అంటే బీడ్స్ కూడా పెట్టాము హ్యాండ్స్కి. ఇప్పుడు అవి చక్కగా మనం ఇలా పెట్టేసుకొని ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, దీన్ని హ్యాండ్ని ఇటువైపుకి వేసుకోవాలి. ఒక్క హ్యాండ్ వేసి చూపిస్తాను మీకు. ఎందుకైనా మంచిది, ఎందుకంటే మనకి ఒకటి వేస్తే మీకు అర్థమైపోతుంది కదా, అందువల్ల. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక కుట్టు అనేది అరేంజ్ చేసుకోవాలి. ఇలా మనం ఫస్ట్ ఒక కుట్టు స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అవన్నీ లోనకు అనుకోవాలండి, ఆ బీడ్స్ మొత్తం ఇంకొక సైడ్కి ఇలా అనుకొని చక్కగా కుట్టు వేసేసుకోవాలి. ఒక్కొక్కటి అనుకుంటూ ఇలా చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకేంటంటే నీట్గా మనకు వచ్చేస్తుంది అనమాట. కొంచెం కష్టం అనుకోకుండా చేసుకోవాలి ఈ పనులు. సింపుల్గా మనం ఫోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ను కూడా మనం ఇలాగే ఉంచి పైనుంచి కుట్టు వేసి లైనింగ్ ఒరిజినల్ ఎక్కువ లైనింగ్ తక్కువ పెట్టి కూడా మనం లోనకు గుంజితే సెట్ అవుతుంది. ఓకేనా, ఈ అంచు పీస్ కాబట్టి అక్కడక్కడ కాట్లు పెట్టాలి. పెట్టేసి చక్కగా ఇప్పుడు మనం దీన్ని పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఇలా ఇది సింపుల్ ప్రాసెస్ అన్నమాట మనకి. ఇలా హ్యాంగింగ్స్ కూడా దెబ్బతినవు మనకి. ఆ లటకన్ అనేది ఉంటుంది చూడండి, అవి బీడ్స్ అవి కూడా దెబ్బతినవు, చక్కగా వచ్చేసింది. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే మనకి లోన వైపుకి ఇలా ఉంటుంది ఎగస్ట్రా క్లాత్ అంతే. ఓకేనా, చూశారు కదా. ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఒక హ్యాండ్కి చక్కగా ఎలా వేసాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా.